ఇవాళ మనము ఇప్పుడు ఇది వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా కామన్‌గా వస్తుంటాయండి. ఇవి మనకు ఎన్ని రకాలున్నాయి? దీనికి గల కారణాలేంటి? దీని లక్షణాలేంటి? మనం దీనికి ఎలా ధృవీకరించాలి? ఎలా మనం డయాగ్నోస్ చేయాలి? ట్రీట్మెంట్ ఏంటి? తెలుసుకుందామండి. కిడ్నీ స్టోన్స్ అనేవి జనరల్‌గా ఏంటంటే మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోతే వస్తాయండి. జనరల్‌గా ఏంటంటే రోజు మనము ఒక 3-4 లీటర్స్ ద్రవ పదార్థాలనేవి తీసుకోవాలి. వాటర్ గానీ, జ్యూసెస్ గానీ అన్నీ కలిపి. సో, ఎవరైతే సరిగ్గా తాగరో వాళ్ళకి రావచ్చండి. రెండోదేంటంటే కొన్నిసార్లు ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి రక్తంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చు. అంటే ఒకటి హైపర్ పారాథైరాయిడిజం అని చెప్పేసి పారాథైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా రావచ్చు. మూడోదేంటంటే యూరిక్ యాసిడ్ అని ఉంటుందండి మన బాడీలో. అది ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కూడా దాన్ని గౌట్ అంటాం ఆ జబ్బుని. సో, దానిలో కూడా స్టోన్స్ అనేవి రావచ్చు. కొంతమంది ఆడవాళ్ళలో కామన్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ స్టోన్స్ అని కొన్ని వస్తాయి. వాటిని స్ట్రూవైడ్ స్టోన్స్ అని కూడా అంటారు. ఇవి రకరకాల స్టోన్స్ అండి. సో, దీనికి మనకు 3 రకాల స్టోన్స్ ఉంటాయండి. కామన్‌గా వచ్చే స్టోన్ కాల్షియం స్టోన్ అంటాం. రెండోది యూరిక్ యాసిడ్ స్టోన్. మూడోది ఇన్ఫెక్షన్ స్టోన్స్. కొన్నిసార్లు స్టోన్స్ అనేవి మిక్స్ అయ్యి రావచ్చు. ఒకటికొకటి 2 కూడా ఉండొచ్చు. ఒకటే కాకుండా. సో, దీనికి మనకు లక్షణాలు ఏముంటాయి? బేసిక్‌గా ఏంటంటే పక్కలో బాగా నొప్పొచ్చి సివియర్‌గా దాంతోపాటు ఆ నొప్పి అనేది ముందు భాగానికి వస్తుందండి పొత్తి కడుపు దగ్గరికి. సో, అది టిపికల్‌గా మీకు కిడ్నీ పెయిన్ అనమాట జనరల్‌గా. సో, ఇది కాకుండా దాంతోపాటు వాంతులు అవ్వడం గానీ, లేకపోతే కడుపు ఉబ్బరంగా ఉండడం గానీ, లేకపోతే మూత్రంలో మంట గానీ, మూత్రంలో కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చండి. లేదా మూత్రం ఆగాగి రావడము. ఇవన్నీ కూడా చాలా కామన్‌గా ఈ కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడు మీకొచ్చే సింప్టమ్స్ అనమాట. సో, ఇది సింప్టమ్స్ మనకు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? మనకు స్టోన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లెయిన్ సిటీ స్కాన్ కేయూబీ అని ఉంటుంది. సిటీ స్కాన్ కానీ మనం చేస్తే మనకు స్టోన్ ఎక్కడుంది? ఆ స్టోన్ సైజ్ ఎంతుంది? కిడ్నీలోనే ఉందా? ఒకటే ఉందా? చాలా ఉన్నాయా? లేకపోతే కిడ్నీ పైప్‌లో ఏమైనా జారిందా? దానివల్ల నొప్పి వస్తుందా? లేకపోతే బ్లాడర్‌లోకి వచ్చిందా? సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక చిన్న సిటీ స్కాన్‌లో మనకు అయిపోతాయండి. వితిన్ 1 మినిట్‌లో అది మనకు వచ్చేస్తుంది. సో, సిటీ స్కాన్ బట్టి మనకు స్టోన్ సైజ్ ఎంత ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. అలానే దీంతో పాటు కొన్ని టెస్టులు కూడా చేస్తుంటాం. కామన్‌గా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒకటి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని క్రియాటినిన్ అని ఉంటుంది అదొకటి. తర్వాత మీకు బ్లడ్‌లో సీరం కాల్షియం, సీరం యూరిక్ యాసిడ్ అనేవి కూడా చేసి చూస్తాం అనమాట. ఎలాంటి టైప్ ఆఫ్ స్టోన్స్ వస్తున్నాయో తెలుసుకోవడానికి. సో, ఇది వచ్చిన తర్వాత మనకు దీనికి ఎలా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి? బేసిక్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అనేవి ఒక 5 మిల్లీమీటర్ లోపల ఉండేవన్నీ కూడా జనరల్‌గా పడిపోతాయండి. వీటికి జస్ట్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటూ కొన్ని ఆల్కలైజర్స్ అని ఉంటాయి మందులు. ఆ టానిక్స్ కానీ తీసుకుంటూ ఉంటే జనరల్‌గా అది కాకుండా ఆల్ఫా బ్లాకర్స్ అని కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ 3 ఇచ్చినప్పుడు చిన్న స్టోన్స్ అన్నీ కూడా జనరల్‌గా వెళ్ళిపోతాయి. అప్ టు 1 సెంటీమీటర్ కూడా కొంతమందికి పడిపోతూ ఉంటాయి. సో, ఎవరికైతే మోర్ దెన్ 1 సెంటీమీటర్ స్టోన్స్ ఉంటాయి, 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ గాని స్టోన్ ఉంటే జనరల్‌గా పడదు. ఎందుకంటే కిడ్నీ పైప్ సైజ్ వచ్చి 4-5 మిల్లీమీటర్ లోపలే ఉంటుందండి. సో, అలాంటి స్టోన్స్‌కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మనకు బ్లాడర్‌లో గాని స్టోన్ ఉంటే దానికి సిస్టోలిథోట్రిప్సీ అని చెప్పి లేజర్‌తో దాన్ని బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. బ్లాడర్‌లో ఉన్న స్టోన్‌ని, మూత్రాశయంలో ఉండేదాన్ని. కిడ్నీ పైప్‌లో ఉన్న స్టోన్స్‌ని యూరెట్రిక్ స్టోన్స్ అంటాం. అవి మనం జనరల్‌గా ఏంటంటే మనకు లేజర్ ద్వారా మూత్రం ద్వారా మన మూత్రం ద్వారా వెళ్ళి లేజర్‌తో ఆ స్టోన్స్ అనేవి బ్లాస్ట్ చేస్తారు. దాన్ని యూఆర్ఎస్ఎల్ అంటామండి. సో, ఇది కాకుండా కొన్నిసార్లు కిడ్నీలో పెద్ద పెద్ద స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. సో, అప్ టు 2 సెంటీమీటర్ స్టోన్స్ వరకు ఆర్ఐఆర్ఎస్ అని చెప్పేసి మూత్రం గుండా వెళ్ళి ఫ్లెక్సిబుల్ స్కోప్‌తో అది లేజర్‌తో పగలగొట్టి తీసేస్తూ ఉంటాం. మరీ పెద్ద స్టోన్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు కిడ్నీలో చిన్న హోల్ పెట్టి కీ హోల్ సర్జరీ అంటాం. పీసీఎన్ఎల్ అంటాం. సో, ఆ సర్జరీ చేసి అన్ని స్టోన్స్ కిడ్నీలో ఉన్నవన్నీ కూడా మనం రిమూవ్ చేయొచ్చండి. సో, ఇవి రకరకాల సర్జరీస్ అనమాట మనకు. సో, ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇలాంటి స్టోన్స్ ఏమన్నా వస్తే చిన్న స్టోన్స్ అయితే మనం మెడిసిన్స్‌తో తగ్గించేయొచ్చు. అండ్ పెద్దవైతే మటుకు మీకు నేను చెప్పిన ఈ సర్జరీస్ లేజర్ ఆపరేషన్స్ చేయించుకుంటే కంప్లీట్‌గా మనకు స్టోన్ నుంచి రికవర్ అవ్వచ్చు. తర్వాత ఏంటంటే ఈ స్టోన్స్ అనేవి ఒకసారి ఫామ్ అయితే మళ్ళీ మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 10% రిస్క్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్‌గా వీళ్ళందరూ కూడా ఇయర్లీ ఒక్కసారి కిడ్నీ చెకప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనకు స్టోన్స్ అనేవి రాకుండా కొన్ని ప్రికాషన్స్ చెప్తాను వినండి. ఒకటేంటంటే డైలీ మనం తీసుకునే లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలన్నీ కూడా 3-4 లీటర్స్ తీసుకోవాలి. డైలీ ఎవ్రీ అవర్ ఒక గ్లాస్ తీసుకోవాలి. జ్యూసెస్ కావచ్చు, నిమ్మరసం కావచ్చు, ఎనీథింగ్ బార్లీ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవాలి. అలానే రెడ్ మీట్ అంటే పర్టికులర్గా మటన్ లాంటిది కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలండి. అలానే పాలకూర, టొమాటో కూరల్లో తగ్గించుకోవాలండి. అట్లనే మిల్క్ ప్రొడక్ట్స్ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఉప్పు తగ్గించుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ వాటర్ బాగా తీసుకుంటూ ఉండాలండి. ఇది మెయిన్‌గా అనమాట. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కొన్ని జబ్బుల్లో పర్టికులర్‌గా పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి
సర్జరీ చేసి పారాథైరాయిడ్ హార్మోన్ అవి తీసేస్తారన్నమాట గ్లాండ్స్ని. అదొకటి చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లనే గౌట్ అన్న జబ్బు ఉన్న వాళ్ళకి ఏంటంటే అల్లోప్యూరినాల్ అని చెప్పేసి ఒక టాబ్లెట్ ఉంటుందండి. అది కానీ ఫెబుక్సోస్టాటిన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి వాడుకుంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరగకుండా మనం తగ్గించవచ్చు. అట్లనే ఆల్కలైజర్స్ అని ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం సిట్రేట్ అని. అవి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే స్టోన్స్ అనేవి ఒకవేళ వచ్చినా కూడా మనకు పెద్దది అవ్వకుండా పడిపోతూ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటే మన కిడ్నీకి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. అట్లనే స్టోన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.